హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి షీర్ కుర్మా. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ నెయ్యిలో వేయించుకోవాలి. ముందుగా మంచిగా ఒక చెంచా నెయ్యి తీసుకోవాలి, 1 or 2. మంచిగా కాగినాక ఫస్ట్ కిస్మిస్లు, 2 రకాల కిస్మిస్లు తీసుకుంటున్నాను నేను. అవి మంచిగా వేయించుకోవాలి నీళ్ళలో. వేగినాక తెలిసిపోద్ది, అవి కొంచెం ఉబ్బుతాయి. సో అప్పుడు తీసేసుకోవాలి మనం. తీసేసాక నెక్స్ట్ వేరే డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. చాప్ చేసుకున్న కాజు, బాదాం, నెక్స్ట్ పిస్తా, ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి నెయ్యిలో. ఇవి వేగితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. స్వీట్ కదా, మంచి టేస్ట్ వస్తుంది వీటి వల్ల. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. మంచి కలర్ వచ్చాయి. నెక్స్ట్ ఇదే నెయ్యిలో చూస్తున్నారుగా, మనకి సరిపడేంత నెయ్యి ఉంది దాంట్లో. అదే నెయ్యిలో ఇప్పుడు సేమియాని వేయించుకోవాలి. చూస్తున్నారుగా ఆ సేమియా ఎంత సన్నగా ఉందో. షీర్ కుర్మాకి ఇదే సేమియా వాడాలి, సన్నది. ఇది కూడా కలర్ మారే వరకు వేయించుకోవాలి, మాడనీయకుండా చూసుకోవాలి. ఈ సేమియా చాలా తొందరగా మాడిపోద్ది. సో కలర్ చేంజ్ కాగానే ఇందులో పాలు పోసుకోవాలి మనం. మంచి కలర్ రావాలి, వచ్చాకనే పోసుకోవాలి అందులో పాలు. ఇప్పుడు ఇందులో పాలు పోసుకుందాం. దీనికి ఎక్కువ పాలే పడతాయండి. మీరు సేమియా చేసుకున్నట్టు కాదు, దీనికి ఎక్కువ పాలు పడుతూ ఉంటాయి. ఎంత పాలు పోస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మిల్క్ మేడ్ వేసుకుందాం. నేను నియర్లీ 5 to 6 స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం చక్కెర వేసుకుంటాను. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. షీర్ కుర్మా రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు